వీడియోలో నేను చాలా విషయాలు మాట్లాడతాను, బట్ అలా మాట్లాడే ముందు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. क्या आप कैमरे पे वंदे मातरम बोल सकते हैं? वो हम नहीं कह सकते, हमारे बड़े लोग ने मना किया है। टीवी में सुना था ये बोल नहीं सकते। पाकिस्तान ने बोला था पाकिस्तान माता की जय, जब सऊदी बोल रहा है सऊदी माता की जय। वंदे मातरम कह देगा तो वो चलेगा नहीं, मुसलमान को वो सर करना सकता है, लेकिन वो बातें करेगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहू अकबर, जय फलस्तीन। చూస్తున్నారు కదా, ఇతనే కాదు ఇంకా చాలా మంది ముస్లిమ్స్ నేషనల్ యాంథమ్ కి రెస్పెక్ట్ ఇవ్వరు. కొంతమంది ఇండియన్ ముస్లిమ్స్ ని భారత్ మాతకి జై లేదా జై హింద్ అనమంటే చంపేసేంత కోపంగా చూస్తారు. అలాగే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత చాలా మంది పాకిస్తాన్ జెండాలను రోడ్ల మీద పెడుతుంటే కొంతమంది ముస్లిమ్స్ హర్ట్ అయిపోయి వాళ్ళని తిట్టేస్తూ జెండాలను తీస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, టైం టు టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా మన ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది, ముఖ్యంగా ముస్లిమ్స్, పాకిస్తాన్ కి కాన్స్టెంట్ గా ఏదో రకంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందరు ముస్లిమ్స్ ఇలానే ఉన్నారని నేను అనట్లేదు, డోంట్ గెట్ మీ రాంగ్. కానీ ఇందాక నేను వీడియోస్ లో చూపించిన లాంటి ముస్లిమ్స్ అయితే చాలా మంది రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అండ్ వీళ్ళు మనతో పాటు పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటున్న ముస్లిమ్స్ అని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరు. సో నేను మనందరి కోసం అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ పార్టీషన్ టైం నుండి ఇప్పటి వరకు మొత్తం రికార్డ్స్ ని తిరగేసి ఒక్కో ఈవెంట్ ని కనెక్ట్ చేస్తూ వచ్చాను. అలా చేస్తున్నప్పుడు నాకు ఒళ్ళు గగ్గురు పుడిచే విషయాలు తెలుసు. ఈ జరిగేవన్నీ కూడా ఏదో ర్యాండమ్ గా జరగట్లేదు, అన్ని కూడా ఫేస్ బై ఫేస్ చేసుకుంటూ వస్తున్నారని నాకు అర్థమైంది. సో ఈ వీడియోలో నేను ఈ సినిమాలో టెక్స్ట్ బుక్ లో న్యూస్ ఛానల్స్ చూపించిన ఫేక్ నెరేటివ్స్ ని పక్కన పెట్టి అసలైన రియాలిటీని మీకు చూపిస్తాను. మీరు రెడీ అయితే వీడియోకి లైక్ చేయండి. పార్టీషన్ టైంలో చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడ ఉండిపోవడానికి గల అసలైన రీజన్ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు ఎలా వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాల గురించి మీకు షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్తాను. కశ్మీర్ లో రీసెంట్ గా జరిగిన ఈ అటాక్ తర్వాత మన గవర్నమెంట్ ఇండియాలో ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేయాలి అని ఆర్డర్స్ పాస్ చేసింది. సో అప్పుడు బయటపడిన విషయాలు ఏంటంటే మహారాష్ట్రలో 5023 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని, అండ్ వీళ్ళలో 104 మంది అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. నాగ్పూర్ లో 2458 ఉన్నారు. వీళ్ళలో 200 మెంబర్స్ ని డిపోర్ట్ చేశారు. ఇంకా గుజరాత్ అహ్మదాబాద్ లో 457 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరెస్ట్ చేశారు. వీళ్ళలో చాలా మంది ఫేక్ ఆధార్ కార్డ్స్ తో దొరికారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ పోలీస్ ప్రెస్ రిలీజ్ ప్రకారం 42 ఇల్లీగల్ పాకిస్తానీ ఇమిగ్రెంట్స్ ను ఒకే ఆపరేషన్ లో డిటైన్ చేశారు. ఇంకా ఇలా చాలా చోట్ల చాలా మంది దొరికారు. బట్ ఇవన్నీ కూడా కేవలం పట్టుబడిన వాళ్ళ నెంబర్స్. మరి దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎనీ ఐడియా? ఇలా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఏదో అమాయకంగా తెలియకుండా బార్డర్ దాటేసి వచ్చేలేదు. నిజానికి ఇది ఒక ఇన్ఫిల్ట్రేషన్ స్ట్రాటజీ, అంటే చొరబాటు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక మిలిటరీ టాక్టిక్. ఇలా చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఎనిమీ టెరిటరీలోకి సైలెంట్ గా ఎంటర్ అయిపోయి ఈ డిఫెన్స్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ దేశం వాళ్ళకి పాస్ చేస్తూ ఫ్యూచర్ అటాక్స్ కోసం రెడీగా ఉంటారు. ఇదే స్ట్రాటజీని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళ రియల్ ఐడెంటిటీస్ ని హైడ్ చేసేసి సొసైటీలో కలిసిపోతారు. కొంతమందిని స్లీపర్ సెల్స్ లాగా మారుస్తారు. వీళ్ళు ఆర్డర్స్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతారు. ఇది సినిమా స్టోరీ అనుకోకండి. ముంబైలో జరిగిన 9/11 అటాక్స్ ఇలాగే జరిగింది. అందరూ మేజర్ మూవీ చూసే ఉంటారు కదా. లాస్ట్ లో మేజర్ ఉన్నికృష్ణన్ ఈ అటాక్ లోనే పాకిస్తాన్ కి సంబంధించిన లష్కర్ ఈ తైబా టెర్రరిస్టుల చేతిలో అతి దారుణంగా చంపబడ్డారు. మన కోసం అలాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి ఒక్క సెకండ్ కూడా వెనకాడు. అలాంటిది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అటాక్ లో వాళ్ళకి సపోర్ట్ చేసింది ఇండియాలో ఉన్న వాళ్ళే. వీళ్ళే లేకపోతే అసలు ఈ అటాక్ పాసిబుల్ అయ్యేదే కాదు. వీళ్ళంతా సీక్రెట్ గా రకరకాల మార్గాల్లో నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవుతారు. వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కంటూ వాళ్ళ పాపులేషన్ ని పెంచుతూ వెళ్ళిపోతారు. అలా పుట్టిన పిల్లలకు కూడా వీళ్ళు సేమ్ ఐడియాలజీని ఇంజెక్ట్ చేస్తారు. ఇదే గత 75 సంవత్సరాలుగా రిపీట్ అవుతుంది. దే మ్యారీ, దే సెటిల్, దే బ్రీడ్. ఇలా వీళ్ళంతా కలిసి క్లస్టర్స్ కింద ఫామ్ అవుతూ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఈ ముస్లిమ్స్ లక్షల్లో మొబిలైజ్ అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఇదే. అండ్ దీనికి ఎగ్జాంపుల్ CAA ప్రొటెస్ట్. 2020లో గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తూ జిన్నా వాలే ఆజాదీ అంటూ పాకిస్తాన్ స్లోగన్స్ చేశారు. చాలా జరిగింది ఆ ప్రొటెస్ట్ లో. ఇందులో ఎవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అందరు ముస్లిమ్స్ ఇలా ఉంటారని నేను అనట్లేదు. కొంతమందికి అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా క్లూ కూడా ఉండకపోవచ్చు. కానీ మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాటికే చాలా శాతం మంది ఈ పాయిజన్ తోనే ఉన్నారు. వాళ్ళ నంబర్స్ చాలా డేంజరస్ లెవెల్స్ లో పెరిగిపోతూ వస్తుంది.
ఈ పహల్గామ్ అటాక్ కూడా కేవలం బయట నుండి వచ్చిన వాళ్ళు చేసింది కాదు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 15 మంది లోకల్ ముస్లిం సహాయంతో ఇదంతా జరిగింది. అలాగే ఈ ప్లాన్ కి మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? మన ఇండియాకి చెందిన అదిల్ హుస్సేన్ టోకర్. ఈ అదిల్ హుస్సేన్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసి తర్వాత స్టూడెంట్ వీసా మీద 2018 లో పాకిస్తాన్ కి వెళ్ళాడు. అక్కడ ఈ లష్కర్ ఈ తాయిబా గ్రూప్ తో చేతులు కలిపి వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి మళ్ళీ 2024 లో ఇండియాకి వచ్చి ఈ అటాక్ ని ప్లాన్ చేశాడు. వెపన్స్ ని తరలించడం, వాళ్ళు ఉండడానికి సేఫ్ హౌస్ ఏర్పాటు చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇలా మన నేల మీద ఉంటూ మన శత్రువులకి మనల్ని నాశనం చేసే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడతో అయిపోయింది అనుకోకండి. మనకి ఇంటర్నల్ థ్రెట్ పొంచి ఉందనేది 100% నిజం. అండ్ ఈ విషయంతో నిండిన పాకీగాళ్లే మన సెక్యులర్ ఎర్రోలని వాడుకొని ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న ఓపెన్ పాకిస్తానీ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ చూస్తున్నాం 26 మందిని ఈ పాకిస్తాన్ వాళ్ళు మతం పేరుతో అన్యాయంగా చంపేస్తే సిగ్గు లేకుండా ఈ సో కాల్డ్ లీడర్స్ అలాగే యాక్టివిస్ట్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. బీహార్ లో పహల్గామ్ అటాక్ గురించి క్యాండిలైట్ మార్చ్ చేస్తూ ఈ సిపిఐ లీడర్ పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తున్నాడు. తర్వాత అతన్ని సిపిఐ నుండి తీసేశారు, అలాగే అరెస్ట్ కూడా చేశారు. బట్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ టెర్రరిజం కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తూ ఆ అటాక్ లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిన పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇలాగే 2025 Jan 18 బరేలీలో ఉంటున్న ఇమ్రాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. మొన్న 24వ తారీఖున పహల్గామ్ అటాక్ ని రాంచీలో ఒకడు అదొక విప్లవం అని లష్కర్ ఈ తాయిబాను పొగుడుతూ పోస్టులు పెట్టాడు. అండ్ ఆ తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారు. మన ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన సైఫుద్దీన్ ఈ పహల్గామ్ అటాక్ లో పాకిస్తాన్ హ్యాండ్ ఉందని చాలా ఎవిడెన్సెస్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి పాకిస్తాన్ అవేం చేయలేదంటున్నారు కాబట్టి వాళ్ళని వదిలేయాలంటున్నాడు. సో ఇలా ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళ ఒరిజినాలిటీని బయట పెట్టి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడంతో డైరెక్ట్ గా ఆ కాంగ్రెస్ టాప్ లీడర్స్ నుంచే ఈ అటాక్ కి సంబంధించి ఇంకా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు. మనం పాకిస్తాన్ చేసిన అటాక్ కి కౌంటర్ అటాక్ ఇవ్వడం కూడా తప్పు అన్నట్టు చాలా మంది చూపిస్తున్నారు. ఇంకా సెలబ్రిటీస్ అయితే వేరే లెవెల్ డ్రీమ్ మోడ్ లో బతికేస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్. నిజానికి ఈ ప్రో పాకిస్తాన్ ఫీల్ ఎప్పటి నుంచో ఉంది. 1983 లో October 13th కాశ్మీర్ శ్రీనగర్ లో వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే అక్కడి లోకల్ పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా చూసి కూడా మనం ఎంత డేంజర్ లో ఉన్నామో మీకు అర్థం కాకపోతే ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు మీ మైండ్ పోయి ఒక విషయం చెప్పనా? ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పటి నుండి మన మైండ్స్ లో జాగ్రత్తగా ఒక మిత్ ని ప్లాన్ చేశారు. అదే ఎవరైతే ముస్లిమ్స్ పాకిస్తాన్ కి వెళ్లకుండా ఇండియాలో నిండిపోయారో వాళ్ళు ఈ దేశం మీద ప్రేమతో అలాగే అందరితో కలిసి ఉండడం కోసం ఇలా చేశారు అని చెప్తున్నారు. ఇదే ఎమోషనల్ స్టోరీని మన పాత టెక్స్ట్ బుక్స్ లో, టీవీలలో, స్పీచ్ లో రిపీట్ గా చెప్తూ దాన్ని ఒక ట్రూత్ లాగా మార్చేశారు. బట్ ఇది ఎంతవరకు నిజం? హిస్టారికల్ డాక్యుమెంట్స్, రికార్డ్స్ అలాగే పాకిస్తాన్ ఫౌండింగ్ లీడర్ స్టేట్మెంట్స్ మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకో యాంగిల్ బయటకు వస్తుంది. చాలా మంది ముస్లిమ్స్ ఇండియాలో ఆగిపోయింది మన దేశం మీద ఉన్న ప్రేమతో కాదు, ఒక పొలిటికల్ స్ట్రాటజీతో. ఆర్సి ముజామ్దార్ అలాగే ఇంకా చాలా మంది హిస్టోరియన్స్ అండ్ రీసెర్చర్స్ ఏం పాయింట్అవుట్ చేశారంటే పార్టీషన్ తర్వాత ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ ముస్లిమ్స్ లో డివైడెడ్ లాయల్టీస్ గురించి భయపడాల్సి వస్తుందని. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళలోనే కొంతమంది ఇండియాకి లాయల్ గా ఉంటే ఇంకొంతమంది పాకిస్తాన్ కి లాయల్ గా ఉంటున్నారు. వీటన్నిటి గురించి కన్సర్న్స్ ని వాళ్ళ రికార్డ్స్ లో రాసుకున్నారు. మీకు రిఫరెన్స్ కావాలి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ రిపోర్ట్స్ 1948 to 1950 వీటిని రిఫర్ చేయండి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫేమస్ బుక్ అయిన పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియాలో ముందే రాశారు ఒకవేళ పాకిస్తాన్ క్రియేట్ అయ్యాక కూడా ముస్లిమ్స్ ఇండియాలోనే ఉన్నారంటే మన ఇండియాకి ఖచ్చితంగా అది పర్పచువల్ పొలిటికల్ ప్రాబ్లం గా మారుతుందని హెచ్చరించారు. అండ్ ఆ బుక్ లోనే పార్టీషన్ అనేది విజయవంతంగా అవ్వాలంటే అది క్లీన్ కట్ సపరేషన్ లా జరగాలని, అంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలి, అలాగే అక్కడున్న హిందూస్ అందరూ కూడా మన ఇండియాలోకి వచ్చేయాలి. ఇలా జరిగితే మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది, లేదంటే ఈ ముస్లిం సెపరేటిజం అనేది ఎప్పటికీ ఆగదు అని క్లియర్ గా చెప్పారు. అండ్ ఆయన చెప్పిందే జరిగింది అండ్ జరుగుతుంది కూడా. ఈ పల్లెటూరులో చాలా మంది బళ్ళేసుకుని జై భీమ్ అని అరుచుకుంటూ అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ర్యాలీస్ చేస్తూ ఉంటారు కదా. మీరంతా ఒకసారి ఈయన బుక్స్ ని చదవండి, ఇంతకు మించిన రియాలిటీ మీకు కనబడుతుంది. అంబేద్కర్ పేరు చెప్పుకుని చాలా మంది వాళ్ళ సొంత లాభాల కోసం ఎంతో ట్విస్ట్ చేసి అందరిని వాడుకున్నారు. మిమ్మల్ని వాళ్ళు అలా వాడుకోవడానికి గల రీజన్ మీకు అంబేద్కర్ గురించి ఏనా గుడ్డు తెలియకపోవడం. కాబట్టి తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత వీళ్ళని ఫాలో అవ్వండి. సో ఈ విషయాన్ని పక్కన పెడితే మీకు అర్థమైందా? ఇండియాలోనే ఉంటున్నా సరే చాలా మంది పాకిస్తాన్ కి లాయల్టీ ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళ ప్లాన్ సింపుల్. వీళ్ళ మందని పెంచేసుకుని మన పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫేక్ ఆధార్, ఓటర్ ఐడీస్ తో స్పెషల్ రైట్స్ కావాలంటారు. లోకల్ ఫ్యామిలీస్ ని పెళ్లి చేసుకుంటారు, అలాగే యూత్ ని ఇంకా అగ్రెసివ్ గా ట్రైన్ చేసి రాడికలైజ్ చేస్తారు. ఇలా వీళ్ళ పాపులేషన్ ని స్లోగా పెంచుకుంటూ పోతూ ఏరియా టు ఏరియా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయితే మన ఇండియా ఇంకో బంగ్లాదేశ్ అవడానికి ఎంతో టైం పట్టదు. మన దేశాన్ని ఒక హ్యూమన్ బాడీలా తీసుకుంటే మన బాడీ ఇంటర్నల్ గా బ్లీడ్ అవడం స్టార్ట్ అయింది. ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత మంచిది. దీనికి మన గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ స్టూపిడ్
స్టూపిడ్ సెక్యులర్ డాగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇమిగ్రెంట్స్ తో పాటు పాకిస్తాన్ పంపించేయాలి. ఇండియాలో మొత్తం అన్ని చోట్ల ఇంకా డీప్ గా చెక్ చేసి ఇంకా మిగిలిన ఉన్న వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసేయాలి. ఫారెన్ నేషనల్స్ కి సంబంధించిన ఫుల్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ని పట్టుకుని ఇమ్మీడియట్ గా వాటిని క్యాన్సిల్ చేయాలి. అలాగే ఈ నాశనం అయిపోతున్న యూత్ ని కాపాడడం కోసం ఈ యాంటీ రాడికలైజేషన్ ప్రోగ్రామ్ ని ఏదో స్టార్ట్ చేయాలి. అండ్ వీళ్ళు ఇలా స్టార్ట్ చేయాలి అంటే జనం అంతా కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ప్లేసెస్ లో జనాల మీద కూడా స్క్రూటినీ పెంచాలి. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా టు టేక్ సీరియస్ యాక్షన్. నో మెర్సీ, నో హెసిటేషన్. అందరినీ పంపేయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ మీదే మా సర్వైవల్ డిపెండ్ అయ్యి ఉంది. ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి. భారత్ మాతాకి జై అనేది ఒక స్లోగన్ కాదు, అది ఒక బాధ్యత. మన భారత మాతని మనం కాపాడుకోవాలంటే ముందు మనం చేయాల్సింది ఈ నిజాలను తెలుసుకోవాలి. అలాగే వీటిపైన యాక్షన్ తీసుకోవాలి. వేకప్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. అందరూ నాతో పాటు చెప్పండి, సిగ్గుపడకండి. భారత్ మాతాకి జై.